ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో నుండి ధ్యానించుకుందాము. కుక్క తన వాంతికి తిరుగునట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళునట్లును అను సామెత చొప్పున పాపము మరలా పాపము చేయు వారికి సంభవించెను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక గ్రామములో ఒక రాజుగారు రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నారు. ఆ యొక్క రాజ్యం అంతటికీ కూడా ఆయన రాజై ఉన్నాడు. తన రాజ్యంలో ప్రజలకు ఏ విధమైనటువంటి కొరతలు ఉండకూడదు, నాకు కలిగినవన్నీ వారికే ఇవ్వాలి అని ఆయన తలంచుకొని ఉన్నాడు. ఆ రాజు ఎవరో కాదు, యేసుక్రీస్తే. నాకు కలిగినవన్నీ కూడా నా బిడ్డలకు, నా రాజ్యంలో ఉన్న వారికందరికీ, ఊరిలో ఉన్న వారికందరికీ ఇవ్వాలని ఆయన కోరుకొని తన రథమునెక్కి ఆ ఊరిలోనికి బయలుదేరి ఉన్నాడు. చాలామంది వ్యక్తులు ఆయనను పోలి జీవిస్తున్నారు. నీతిమంతులుగా, పరిశుద్ధతగా జీవిస్తూ ఉన్నారు. ఆ ఊరిలో ఒక పంది ఉంది. మీరు గమనించగలరు. పంది అనగా ఒక మనుషునికి సాదృశ్యము. ఆ పంది బురద అనబడిన పాపములోను, వ్యభిచారములోను, విగ్రహారాధనలోను బొర్లుతూ ఉన్నది. ఆ రాజుగారు చూసి కనికరపడి ఉన్నాడు. ఆ పంది అనబడిన మానవుని చూసి ఆ రాజుగారు అనబడిన యేసుక్రీస్తు వారు కనికరపడి ఈ యొక్క పందిని ఈ యొక్క పాపములో నుండి, వ్యభిచారములోని, విగ్రహారాధన నుండి, పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తాలి అని ఆ పంది యొద్దకు వెళ్ళి, నేను నీకు రక్షణ కలుగ చేస్తాను, నా వెంబడి నీవు రమ్ము, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే, నేను లోక రక్షకుడను, నీ కొరకు నేను ప్రాణము పెట్టి ఉన్నాను, కనుక నా యొద్దకు రమ్మని అనినప్పుడు ఆ పంది ఆ రాజుగారితో, యేసుక్రీస్తు అనబడిన రాజుగారితో వెళ్ళుటకు ఎంతో సంతోషించి ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి రాజుగారు ఆ పంది అనబడిన మానవుడిని, పాపములోను వ్యభిచారములో దొర్లుచున్నటువంటి ఆ మానవుడను తన రథము మీద ఎక్కించుకొని తనతో పాటు కూడా రాజగృహములోనికి తీసుకుని వెళ్ళి తన శిష్యులను, తన భటులను పిలిచి, ఈ పందిని, మానవుడని ఇక మీదట నేను ఇతనిని ఎన్నుకొని ఉన్నాను, కనుక ఇతనికి స్నానము చేపించి ప్రశస్త వస్త్రమును తొడిగించి ఇతనికి నేను పేరు మారుస్తూ ఉన్నాను, రాజుగారి పంది అని ఇక పిలవమని దేవుడు వారికి సెలవిచ్చి ఉన్నారు. ఆ యొక్క సేవకులు ఆ పందిని, మానవుని తీసుకొని వెళ్ళి స్నానము చేపించి ప్రశస్త వస్త్రములు తొడిగి ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారు అతని యొక్క పంది అనబడిన మానవుడి యొక్క పాపములు, దోషములు, అతిక్రమములు, వ్యభిచారములన్నీ తుడుపు పెట్టి అతనికి నీటి బాప్టిజమం ఇచ్చి ఉన్నాడు. ఉన్నత స్థలముల పైకి ఎక్కించి ఉన్నాడు. అతనిని ఇక మీదట పంది అని పిలవవద్దు, ఇతడు మార్పు చెంది ఉన్నాడు కనుక రాజుగారి కుమారుడు అని పిలవమని తన సేవకులతో చెప్పి ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క మానవుడు ఎంతో సంతోషించి ఉన్నాడు, ఆనందించి ఉన్నాడు. ఆహా నా ధన్యత, ఓహో నా ధన్యత అని తను ఆరాధన చేసి ఉన్నాడు. నా జీవిత భాగస్వామివి నీవే అని తన ఆరాధనకు అంతులేని విధముగా అతను రక్షించబడి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఒక్కసారి ఆలోచించండి, దేవుని చేతిలో పడితే మనము పందిలాగా ఈ యొక్క భూప్రపంచములో పాపములోను వ్యభిచారములోను పొర్లుచున్నప్పుడు, ఆయన చేతిలో పడి ఆయన చేత రక్షించబడి ఉన్నప్పుడు ఆయన కుమారులమని మనము అనిపించుకుంటాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క రాజు తన కుమారునిగా పందిని ఎంచుకొని మార్చి ఉన్నాడు, తన స్థితిగతులు మార్చి ఉన్నాడు. తన కుమారునిగా ఎంచుకొని తన రాజ్యములో సింహాసనము ఇచ్చి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మనకందరికీ రక్షకుడు. ఆయన మనకు మంచి స్థానమునిచ్చే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియమైన వారలారా, అతను రక్షించబడి, ఆ పంది అనబడిన వాడు రక్షించబడి దేవుని కుమారుడిగా, రాజకుమారుడిగా తన ఊరిలో ఆ యొక్క రాజుతో కూడా తిరుగుతూ ఉన్నప్పుడు మరలా రాజకుమారుడికి బురదలో పొర్లాడిన రోజులు గుర్తుకొచ్చి ఉన్నవి. ఆ ఊరిలో వెళ్ళుచున్నప్పుడు ఆ బురద గుంటలో పాపము, వ్యభిచారము, విగ్రహారాధన అనబడినటువంటి బురద గుంట కనపడినప్పుడు ఆ రాజకుమారుడు ఆ సింహాసనమును, దేవుని ఉన్నతమైన సింహాసనమును, తన తండ్రి సింహాసనమును వదిలి మరలా ఆ బురదలోనికి వెళ్ళి ఉన్నాడు. ఆ పాపములో దొర్లి ఉన్నాడు, ఆ వ్యభిచారములో దొర్లి ఉన్నాడు. కనుక ఇక రాజు దానిని చూసి సహించలేదు. వీడిని ఈ యొక్క పందిని నేను ఉన్నత స్థలములపైకి ఎక్కించి నా కుమారుడని అనిపించుకొని ఉన్నాను, నా రక్తంలో కడిగి ఉన్నాను, పవిత్రపరిచి ఉన్నాను. మరలా వీడు అదే బురదలో, అదే వ్యభిచారంలో దొర్లుటకు వీడు వెళ్ళి ఉన్నాడు. కనుక వీడిని నేను విడిచిపెట్టి ఉన్నాను, నా నోట నుండి ఉమ్మి వేసి ఉన్నాను అని ప్రభువైన క్రీస్తు వారు ఆ పంది అనబడినటువంటి ఆ మానవుడిని వ్యభిచారములో, విగ్రహారాధనకు మళ్ళీ వెళ్ళి ఉన్నాడు. కనుక వాడిని విడిచిపెట్టి ఉన్నాడు, తన నోటి నుండి ఉమ్మి వేసి ఉన్నాడు. తన స్థితి మొదటి స్థితి కంటే ఘోరముగా మారి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బాప్టిజమము తీసుకొనిచున్నప్పుడు మన ఇరుగు పొరుగు వారిని, బంధువులను, స్నేహితులను పిలిచి కుక్క ఏ విధంగా అయితే అడ్డమైన గడ్డి తిని తన కడుపులో అరుగుదల లేక కుక్క గట్టిగా అరుస్తూ వాంతి చేసుకుంటుందో, ఆ విధముగా పాపములన్నిటినీ మనము విడిచిపెట్టుటకు అందరి ఎదుట పిలిచి నేను పాపము చేసి ఉన్నాను, పాపమును విడిచిపెట్టి ఉన్నాను, ఆ కుక్కలాగా వాంతి చేసుకొని మన పాపములు కూడా ఆ కుక్క మాదిరిగానే ఉన్నవి. కాబట్టి నీవు బాప్టిజమము తీసుకున్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు అందరిని పిలిచిన వాడవు, పిలిచిన దానవి. మరలా అదే పాపములోనికి నీవు ఎందుకు వెళ్ళి ఉన్నావు? ఆ కుక్క మాదిరి నీవే తన వాంతిని చేసుకున్నప్పుడు గట్టిగా అరిసి ఆ వాంతిని నీవు పాపమును విడిచిపెట్టి ఉన్నావే. మరి అదే పాపంలో నీవు చేయుచున్నప్పుడు రహస్యముగా చేయుచున్నావు, అందరికీ నీవెందుకు చెప్పడం లేదు? కనుక రహస్య పాపములు ఎరిగిన దేవుడు అక్కడున్నాడు. కనుక నీవు మరలా దేవుని చేత కడగబడి ఉన్నావు, ఆయన కుమారుడవు అనిపించుకొని మరలా అదే పాపము చేసిన ఎడల, అదే వ్యభిచారము చేసిన ఎడల కుక్క తన వాంతికి తిరుగునట్లును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మరలా వెళ్ళునట్లును ఆ నిజమైన సామెత మీకు సంభవించును. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారు. కనుక మనము దేవుని చేత కడగబడి ఉన్నాము, పరిశుద్ధులముగా ఉండాలని, దేవుని ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా ఉండాలని, విసుకక ప్రార్థన చేయాలని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.